ఫ్రెండ్స్, మీలో చాలామంది పునర్జన్మల గురించి అనేక రకాల స్టోరీస్ వినే ఉంటారు. అందులో ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే వాళ్ళు భూమిపైన మళ్ళీ జన్మించామని. ఈరోజు ఈ వీడియోలో కూడా మనం ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఈరోజు మనం పునర్జన్మ ఎత్తిన ఒక రష్యాకు చెందిన అబ్బాయి గురించి తెలుసుకోబోతున్నాము. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈ అబ్బాయి తన పూర్వజన్మలో మార్స్ గ్రహంపై నివసించేవాడంట. అలాగే అతను మన భూమిని రక్షించేందుకు మన భూమిపైన పునర్జన్మ ఎత్తాను అని చెబుతున్నాడు. అతను మార్స్ గ్రహం గురించి చెప్పిన విషయాలు మీరు వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీటితో పాటు అతను పిరమిడ్ ఆఫ్ గీజా గురించి కూడా అనేక ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. అయితే అసలు ఈ అబ్బాయి ఎవరు? ఈ అబ్బాయికి మార్స్ గ్రహానికి సంబంధం ఏంటి? ఈ అబ్బాయి పిరమిడ్ ఆఫ్ గీజా గురించి ఏం చెప్పాడు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో గాయ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అందుకే వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఇక్కడ ఫోటోలో మీకు కనిపిస్తున్న అబ్బాయి పేరు బడుస్కా. ఇతను జనవరి 11, 1996లో రష్యాలో జన్మించాడు. ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడంటే పూర్వజన్మలో తాను మార్స్ గ్రహంపై నివసించేవాడంట. కేవలం అది మాత్రమే కాదు, తాను మార్స్ గ్రహంపై నివసించినట్టుగా అనేక రకాల ప్రూఫ్లు చెబుతున్నాడు. అది చూసి చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు. అంతేకాదు ఇతను మన విశ్వం గురించి, గ్రహాల గురించి అనేక రకాల ఆసక్తికర విషయాలు చెబుతున్నాడు. ఇదంతా విని చాలామంది ఇంత తక్కువ వయసులో ఈ అబ్బాయికి ఇన్ని విషయాలు ఏ విధంగా తెలుసని ఆశ్చర్యపోతున్నారు. ఈ కారణంగానే ఈ అబ్బాయి గురించి చాలా కొద్ది రోజుల్లోనే ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. రష్యాలో ఈ అబ్బాయి యొక్క తల్లి నర్సుగా పనిచేస్తుంది. చిన్నప్పటి నుంచే బడుస్కా గురించి అనేక నమ్మలేని విషయాలు చూశానని ఆమె చెబుతుంది. ఒక సాధారణమైన బాలుడు ఇవన్నీ చేయడం ఇంపాసిబుల్ అని చెప్పింది. ఎలా అంటే పుట్టిన కొద్ది టైంలోనే లైట్ పైన ఫోకస్ చేయడం, కేవలం 4 నెలల వయసులోనే ఎన్నో సాధారణ శబ్దాలు ఉచ్చరించడం, వీటితో పాటు 1 సంవత్సరం వయసులోనే న్యూస్ పేపర్ హెడ్లైన్ చదవడం, అలాగే కేవలం 2 సంవత్సరాల వయసులోనే బడుస్కా కిండర్ గార్డెన్లో జాయిన్ అయ్యాడు. అక్కడ అతను ఇతని కంటే 2 రెట్ల వయసున్న పిల్లలతో చదువుకున్నాడు. ఒక ఇంటర్వ్యూలో ఈ బడుస్కా వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే ఈ బడుస్కా చాలాసార్లు పద్మాసనంలో కూర్చొని ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడంట. దీంతో పాటు అప్పుడప్పుడు మార్స్ గ్రహం గురించి, అలాగే మిగతా గ్రహాల గురించి వాళ్ళ అమ్మకి ఇంకొందరికి చెబుతూ ఉండేవాడంట. ఇవన్నీ విని వాళ్ళ అమ్మ చాలా ఆశ్చర్యానికి గురయ్యేది. ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఈ అబ్బాయికి ఇన్ని విషయాలు ఏ విధంగా తెలుసు అని. అలాగే ఈ బాలుడు మన సౌర కుటుంబంలో ఉన్న రకరకాల గ్రహాలపైన అక్కడ ఉన్న సివిలైజేషన్ గురించి చెబుతూ ఉండేవాడు. సైంటిస్టులకే అనేక రకాల రీసెర్చ్ చేస్తే ఈ విషయాలు తెలుస్తాయి. అలాంటిది ఈ అబ్బాయికి ఇవన్నీ ఎలా తెలుసని చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు ఆశ్చర్యపోతూ ఉండేవారు. అందుకే బడుస్కాని అతని స్కూల్లో ఉన్న టీచర్లు, స్టూడెంట్స్ అంతా జీనియస్ బాయ్గా పిలుస్తూ ఉండేవారు. ఒకసారి బడుస్కాకి 7 సంవత్సరాల వయసున్నప్పుడు తన ఫ్యామిలీతో కలిసి ఒక ట్రిప్కి వెళ్ళాడు. ఆ ట్రిప్ అతని జీవితాన్ని మార్చేస్తుందని ఎవ్వరు కూడా ఊహించలేదు. ఎందుకంటే బడుస్కా అతని పేరెంట్స్కి, అలాగే అక్కడ వచ్చిన టూరిస్టులకి నా దగ్గర చెప్పడానికి ఒక రహస్యం ఉందని ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. ఒక చిన్న బాలుడు గంభీరంగా ముందుకు వచ్చి ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే స్టార్టింగ్లో ఎవ్వరూ పట్టించుకోలేదు. కాకపోతే మెల్లమెల్లగా అతను చెప్పే విషయాలు వినడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అప్పుడు బడుస్కా చెప్పింది విన్న తర్వాత వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బడుస్కా వాళ్ళందరికీ నేను మార్స్ గ్రహంపై ఉండేవానని, ఈ ప్రపంచాన్ని కాపాడడానికి భూమి మీద మళ్ళీ పుట్టానని చెప్పాడు. అలాగే అతని పూర్వజన్మ గురించి, అతను చేసిన పనుల గురించి క్లియర్గా వివరించాడు. అది విన్న తర్వాత అక్కడ ఉన్న టూరిస్టులకు కాళ్ళు వణకడం మొదలయ్యాయి. ఎందుకంటే ఇంత చిన్న పిల్లోడు అన్ని విషయాలు ఇంత డీటెయిల్గా ఏ విధంగా చెప్తున్నాడని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ సంఘటన తర్వాత ఒక బాలుడు తనకు తానే మార్స్ గ్రహంపై నుంచి వచ్చానని చెప్పుకుంటున్నట్టుగా ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. చాలామంది ఈ బాలుడి మాటలు నమ్మేవారు కాదు. ఈ బాలుడు అబద్ధం చెప్తున్నాడని, కేవలం ఫేమస్ అవడానికి మాత్రమే ఈ విధంగా చేస్తున్నాడని అందరూ భావించేవారు. మరి ఈ అబ్బాయి నిజంగా నిజం చెప్తున్నాడా? మీరేమనుకుంటున్నారు? కింద కమెంట్లో చెప్పండి. అంతకంటే ముందు నేను మీకు విషయం చెప్పదలుచుకున్నాను. ఈ అబ్బాయి దగ్గర కేవలం మార్స్ గురించి మాత్రమే కాదు, మన భూమి గురించి కూడా చాలా విషయాలపైన మంచి విషయ పరిజ్ఞానం ఉంది.
ఇన్ని విషయాలు ఒక అబ్బాయికి తెలియడం నిజంగా అసంభవం. ఎందుకంటే ఎక్స్పర్ట్స్కి కూడా ఇన్ని విషయాలు తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. అలాంటిది కేవలం 7 సంవత్సరాల బడుస్కాకి ఇన్ని విషయాలు తెలియడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత బడుస్కా టీనేజ్లోకి వచ్చాడు. బడుస్కా టీనేజ్లో వచ్చినప్పటికీ కూడా తన మాటను మార్చలేదు. తను ఇప్పటికీ కూడా మార్స్ గ్రహం నుంచే వచ్చానని చెప్పుకుంటూ వచ్చాడు. తన మాటల్ని ఏమాత్రం మార్చలేదు. ఈ విషయాన్ని వాళ్ళ అమ్మతో కలిసి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఆ ఇంటర్వ్యూలో మార్స్ గ్రహం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. అందులో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మార్స్ గ్రహంపై జీవించే వాళ్ళకి 35 సంవత్సరాల తర్వాత వయసు పెరగదంట. 35 సంవత్సరాలతో అక్కడ జీవించే వాళ్ళ వయసు ఆగిపోతుందంట. ఆ విధంగా అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని జీవిస్తారంట. అలాగే మార్స్ గ్రహంపై జీవించేవారు చాలా పొడవుగా ఉంటారని, వాళ్ళ దగ్గర మనకన్నా అడ్వాన్స్ టెక్నాలజీ ఉందని చెప్పాడు. అలాగే బడుస్కా తను మార్స్ గ్రహంపై ఉన్నప్పుడు అక్కడ జరిగిన కొన్ని విషయాలు గుర్తెచ్చుకుని ఈ విధంగా చెప్పాడు. తాను స్పేస్ షిప్ నడిపానని, యుద్ధంలో ఆ స్పేస్ షిప్స్ కొలాప్స్ అయి చనిపోయి మళ్ళీ భూమి మీద పుట్టానని చెప్పాడు. అలాగే మార్స్ గ్రహంపై ఉన్న ప్రజలు డిస్క్ షేప్లో ఉన్న స్పేస్ షిప్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేసేవారని చెప్పాడు. ఈ విధంగానే మార్స్ గ్రహంపై నుంచి అక్కడి ప్రజలు ఎప్పుడు కూడా మన భూమిని గమనిస్తూ ఉండేవారంట. ఈ స్పేస్ షిప్లు ఎంత అడ్వాన్స్గా ఉంటాయంటే కేవలం క్షణాల్లోనే యూనివర్స్లో ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి వాళ్ళు వెళ్ళిపోయేవారంట. ఈ అబ్బాయి ఇంకేం చెప్పాడంటే మార్స్ గ్రహం పైన న్యూక్లియర్ అటాక్ జరిగి అక్కడ ఉన్న జీవనం అలాగే ఆ గ్రహం పూర్తిగా డిస్ట్రాయ్ అయిందని చెప్పాడు. ఈ విషయాన్ని మనం కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే మన భూమి మీద రోజు రోజుకి న్యూక్లియర్ వార్ జరిగే సూచనలు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. ఎప్పుడైనా ఏ దేశమైనా యుద్ధాన్ని కోరుకుంటే దాని పరిణామం వినాశనమే. మార్స్ గ్రహంపై న్యూక్లియర్ వార్ జరిగిన తర్వాత ప్రాణాలతో బయటపడ్డ కొందరు భూమి గురించే చింతించేవారంట. ఎందుకంటే మన భూమి మీద ఇప్పుడిప్పుడే టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వడం మొదలుపెట్టింది. ఒకవేళ భూమి మీద న్యూక్లియర్ అటాక్ జరిగితే వినాశనమే జరుగుతుంది. ఈ వినాశనం నుంచి మన భూమిని కాపాడేందుకే బడుస్కా భూమి మీద పుట్టినట్టుగా అతను చెప్పుకొచ్చాడు. ఈ విషయాలన్నీ బడుస్కా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ విషయాలన్నీ నిజమా అబద్ధమా అన్న విషయం ఎవ్వరికీ తెలియదు. కానీ ఖచ్చితమైన విషయం ఏమిటంటే బడుస్కా భూమి మీద పుట్టిన తర్వాత ప్రస్తుతం మార్స్ పైన ఉన్న కండిషన్ గురించి చెప్పాడు. ఇది చాలా వరకు నిజమే. అందుకని ఈ అబ్బాయి చెప్పేది అబద్ధాలు అని కూడా అనుకోలేము. అలాగే ఈ బడుస్కా ఇంకా ఏం చెప్పాడంటే పిరమిడ్ ఆఫ్ గీజాలో కూడా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని, ఇవి యూనివర్స్లో ఉన్న అనేక రహస్యాలతో లింక్ అయి ఉన్నాయని, ఎవరైనా ఈ పిరమిడ్ రహస్యాన్ని కనిపెడితే ఆ తర్వాత ప్రపంచం మొత్తం కంప్లీట్గా మారిపోతుందని చెప్పాడు. అలాగే ఈ పిరమిడ్ ఆఫ్ గీజాకి మార్స్కి సంబంధం ఉందని బడుస్కా చెప్పాడు. ఇదే విషయాన్ని కొన్ని సంవత్సరాల క్రితం సైంటిస్టులు కూడా చెప్పారు. ఈ పిరమిడ్ ఆఫ్ గీజాని ఏలియన్సే కట్టారు అనే విషయానికి ఇది సమాధానంగా ఉంటుంది. ఈ పిరమిడ్ అనేది ఒక పెద్ద రహస్యమని, దీన్ని ఛేదిస్తే ప్రపంచం పూర్తిగా మారిపోతుందని బడుస్కా చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పటి వరకైతే ఏ సైంటిస్ట్ కూడా పిరమిడ్ ఆఫ్ గీజా యొక్క రహస్యాన్ని ఛేదించలేకపోయాడు. ఒకవేళ భవిష్యత్తులో ఆ రహస్యాలు ఛేదిస్తే అనేక విషయాలు తెలుస్తాయని, ప్రపంచంలో అనేక కొత్త విషయాలు వస్తాయని, టెక్నాలజీ కూడా చాలా అడ్వాన్స్ అవుతుందని బడుస్కా చెప్పుకొచ్చాడు. ఇక చివరగా బడుస్కా చెప్పేది నిజమా అబద్ధమనే విషయానికి వస్తే ఒక చిన్న పిల్లాడు ఎంతో కాన్ఫిడెన్స్తో అనేక విషయాలు చెబుతున్నాడు. అది కూడా తన వయసుకు మించి మన స్పేస్ గురించి, మన స్పేస్లో ఉన్న అనేక గ్రహాల గురించి చాలా విషయాలు చెప్తున్నాడు. అందులో చాలా వరకు యాక్యురేట్గా చెప్తున్నాడు. సో ఈ కారణంగా అతను చెప్పేది అబద్ధమా నిజమా అన్న విషయాన్ని ఎవరు కూడా క్లారిఫై చేయలేకపోయారు. అయితే ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? బడుస్కా నిజంగానే నిజం చెప్తున్నాడా? బడుస్కా నిజంగానే మార్స్ గ్రహం నుంచి తిరిగి భూమి మీద పుట్టాడా? మార్స్ గ్రహం పైన నిజంగానే న్యూక్లియర్ వార్ జరిగి అక్కడ ఉన్న సివిలైజేషన్ డిస్ట్రాయ్ అయిందా? మీ ఆలోచనని కింద కమెంట్లో చెప్పండి. సో గాయ్స్, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.